మైండ్ గేమ్. కృష్ణ చెప్పండి, ముఖ్యంగా చాలా సంస్థలు కావచ్చు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే, కానీ 1 వరకు ప్రకటించకూడదు కాబట్టి ఆగి ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా తమ యొక్క అభిప్రాయాలని, ఫీల్డ్లో ఉన్నటువంటి పరిస్థితులను వ్యక్తీకరిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం రకరకాల మార్గాల ద్వారా. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మైండ్ గేమ్ని పట్ల లేదా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి ప్రచారం పట్ల సో అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది? నిజంగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వబోతున్నటువంటి సంస్థలు దీని విషయంలో వాళ్ళు కూడా సత్తా మార్కెట్ను కావచ్చు అన్ని అంశాలని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వారి విశ్లేషణ, వారి పరిశీలన ఎట్లుంది, ఏది జరుగుతున్న దాన్ని ఏ కోణంలో చూస్తున్నారు వాళ్ళు? శ్రీహరి, ఇప్పుడు అంతా కూడా సత్తా మార్కెట్ ఈ పేరే ఎక్కువ ప్రచారంలో ఉందని చెప్పొచ్చు. గతంలో కూడా సత్తా మార్కెట్ ఉంది, కానీ అది కొంత అందరికి ఎవరికి తెలియనట్టుగా ఉండేది, అది కొంతమందికే తెలిసేది. ఇప్పుడు అట్లా కాదు. ఈ సత్తా మార్కెట్ అనేది మొత్తం ఏపీ మొత్తం కూడా పూర్తిగా ప్రచారం అయిపోయింది. ఈ సత్తా మార్కెట్ అనేది జనరల్ గా ఏంటంటే బెట్టింగ్లు పెట్టేది. బెట్టింగ్లు అది కూడా రహస్యంగా పెడుతూ ఉంటారు. ఏది ఇండోర్ లో, తర్వాత పూణేలో, బెంగళూరు, తర్వాత ఇటు మహారాష్ట్ర, నార్త్ లో ఎక్కువగా ఉంటుంది. ఇండివిజువల్స్ గా కూడా ఉన్నాయి. ఇండివిజువల్స్ కూడా బెట్టింగ్ అంటే పలుది బెట్టింగ్, తర్వాత శ్రీరామ్ బెట్టింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా సత్తా మార్కెట్ అంటే ఇవన్నీ కూడా అన్అఫీషియల్ గా అది వాళ్ళకి తెలిసినటువంటి గ్రూపుల్లో మాత్రమే పెట్టుకుని ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సత్తా మార్కెట్ యొక్క విస్తీర్ణం, అసలు వాటి యొక్క ఇది ఎంత పెరిగిపోయిందంటే అసలు ఆంధ్రాలో ఈసారి ఎన్నికల్లో ఉన్నంతగా ఎప్పుడు కూడా లేదనే చెప్పొచ్చు. దానికి కారణం ఏంటి అంటే వైసీపీ నేతలే కావాలని దీనికి పెట్టారు. ఉదాహరణకి మీకు చెప్పాలంటే ఇప్పుడు సత్తా మార్కెట్ లో నడుస్తున్నటువంటి ఒక ఫిగర్ మీకు ఒక ఉదాహరణకి మీకు చెప్తాను. అది ఇటు నేషనల్ స్థాయిలో కూడా అంటే ఇప్పుడు బీజేపీకి కూడా ఎన్ని సీట్లు వస్తాయి, తర్వాత ఎన్డీఏకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని మీద కూడా ఇప్పుడు ఈ సత్తా మార్కెట్ లో ఇది పెట్టి ఉన్నారు. ఇది దీంట్లో ఎట్లా ఉందంటే వెస్ట్ ఇది చూసుకుంటే సత్తా మార్కెట్ లో ఉన్నటువంటి ఫిగర్ ఒకసారి మీరు చూస్తే ఈ సత్తా మార్కెట్ వైఎస్ఆర్సీపీ 67-71. ఇప్పుడు సత్తా మార్కెట్ ఈ రోజు ఉన్నటువంటి సత్తా మార్కెట్ వైఎస్ఆర్సీపీ 67-71, టీడీపీ 90-93, టీడీపీ, బీజేపీ, జేఎస్పీ 105-109, బీజేపీ ఎంపీలు వితౌట్ అలయన్స్ అంటే ఎన్డీఏ కాకుండా 301-306, కాంగ్రెస్ ఎంపీలు 60-63 వితౌట్ అలయన్స్. ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు 7-8, ఏపీలో టీడీపీ 16-18 అలయన్స్. తర్వాత ఢిల్లీ బీజేపీలో 6-7, తమిళనాడు బీజేపీలో 2-3. ఇది ప్రచారం మెయిన్ గా జరుగుతుంది. అదేవిధంగా వెస్ట్ ఈస్ట్ గోదావరిలో 34 వైఎస్ఆర్సీపీ, మొత్తం ఉన్నటువంటి 34లో వైఎస్ఆర్సీపీ 7-9, రాయలసీమలో ఉన్నటువంటి 52లో వైఎస్ఆర్సీపీకి 32-35. ఈ 2 ఫిగర్లు ఇస్తారన్నమాట. మొదటి ఫిగరు, రెండో ఫిగరు, ఈ రెండింటిలో ఏదో ఒకటి వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే బీజేపీ 7-8, కాంగ్రెస్ 8-9, బీఆర్ఎస్ 0-1, ఎంఐఎం 1-2. ఇది మాత్రం ఇది సత్తా మార్కెట్ లో జరుగుతుంది. ఇంకోటి కూడా ఉంది శ్రీహరి, ఇది చాలా ఆసక్తికరమైనటువంటి ఫిగర్ అనే చెప్పొచ్చు. జగన్ అంటే ఇది ఎవరికి ఎన్నెన్ని మెజార్టీ వస్తుంది అన్న దాని మీద జగన్ కి ఈసారి ఇచ్చినటువంటి మెజార్టీ సత్తా మార్కెట్ లో చూసుకుంటే 60,000 నుంచి 67,000 మాత్రమే ఉంది జగన్ కి. పవన్ కి 40,000 నుంచి 47,000, ట్రిపుల్ ఆర్ కి 13,000 నుంచి 17,000, భీమవరంలో జనసేనకి 25,000 నుంచి 30,000, సిబిఎన్ కి చంద్రబాబు నాయుడుకి ఈసారి సత్తా మార్కెట్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఫిగర్ 32,000 నుంచి 37,000, లోకేష్ కి 35,000 నుంచి 42,000 ఎక్కడ మంగళగిరిలో. తర్వాత వంశీకి 250 అంటే రూపాయి ఇస్తే 2.5 రూపాయలు ఇస్తారు. వంశీకి 2.5. నాని గుడివాడ 2.25. కానీ కృష్ణ ఇవన్నీ సత్తా మార్కెట్ ద్వారా కావచ్చు లేదా ఈ రకమైనటువంటి మైండ్ గేమ్ ద్వారా ఇవన్నీ చేయడం వల్ల అమాయకులు కొంతమంది ఏదో మనకు లబ్ధి చేకూరుతుంది అనేటువంటి వారు ఒక ప్రమాదంలో చిక్కునేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వాళ్ళు ఏ రకంగా అప్రమత్తం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది? ఖచ్చితంగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర హోంశాఖ కానీ, ఇతరులు అంతా కూడా చెప్తున్నది ఏంటంటే నార్త్ లో పెద్దగా ఇంతగా ఈ సత్తా మార్కెట్ యొక్క ప్రభావం లేదని చెప్పొచ్చు. ఇదంతా కూడా సౌత్ లోనే ఉంది. అది ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో మాత్రం ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అది ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు సగం మంది అయితే పోటీ చేయని వాళ్ళు కూడా సగం మంది ఉన్నారు. అసలు దీని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు ఇంటెలిజెన్స్ కూడా దీని నుంచి సమాచారం అందజేశారు. ఈసారి ఇంత పెద్ద ఎత్తున అంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టిన దానికన్నా రెట్టింపులు
మొత్తంలో ఈ యొక్క సత్తా మార్కెట్ లో బెట్టింగ్ జరుగుతుంది. అసలు ఇది చాలా సమాజాన్ని మొత్తంగా ధ్వంసం చేసేటువంటి చర్య కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలన్నది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఖచ్చితంగా దీన్ని సమూలంగా నాశనం చేసే విధంగా ఈసారి ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం దృష్టి సారిస్తుంది అన్నది ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి మాట. శ్రీహరి.